నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం. నువ్వు దొంగతనం చేసి పిల్లోడికి అన్నం పెట్టినా సరే ఆడు దొంగోడైపోతాడు. కొంతమంది దొంగోళ్ళు ఆ దొంగ తీసుకొచ్చి ఏదైనా చేస్తే అదంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఆ దొంగ బెదవులు చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్ళందరూ నాశనం అవుతారు. ఎందుకు? ఆడి బుద్ధి ఆడేమనుకుంటాడు, ఎవరికి నా విషయము తెలియదు. పిల్లి గురించి మనం సామెత వింటూ ఉంటాం. ఏమనుకుంటుందంటే పిల్లి, నన్ను ఎవ్వరు చూడరు, నన్ను ఎవ్వరు చూడరు. పిల్లి అనుకోవచ్చు, అలాగా తప్పులేదు. కానీ నువ్వు నేను అనుకుంటే ఎంత తప్పు. ఎవ్వరో చూడరు. దొంగతనాలు చేసి 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 అక్రమాలు చేసి చేసి సంపాదించి, ఇదిగో తల్లి ఈ ఆస్తి అంతా నీ కట్నంగా ఇచ్చేస్తాను పట్టుకుపోంటే అది అక్కడ సుఖంగా ఎడుతుందా? సుఖంగా ఎడుతుందండి. ఆ రకం అనుభవిస్తూ ఉంటుంది అక్కడ ఆ పిల్ల. శాంతి సమాధానం ఉంటుందా? మేలు ఉంటుందా? నీతిమంతునికి కలుగు కొంచెమే చాలు. నీతిమంతుని దగ్గర కొంచెం ఉంటే చాలు, అది బహుగా అభివృద్ధి చెందుతుంది. లంచాలు తీసుకుంటూ ఉంటారు, పరిమళ వాసన కలిగిన వాళ్ళే. క్రీస్తులో పరిమళ వాసన కలిగిన వాళ్ళమే. వడ్డీలు తీసుకుంటూ ఉంటారో మేము క్రీస్తులో పరిమళ వాసన కలిగిన వాళ్ళమే. ఎదుటి వారి మీద ఎక్కువ అపేక్ష కలిగి ఉంటారో వాళ్ళకి లాగేసుకోవడానికి దురాలోచనలు చేస్తూ ఉంటారో పరిమళ వాసనేనా? ఇదంతా పరిమళ వాసనేనమ్మా? కాదు కదా. ఎప్పుడు అన్యాయంగా, అక్రమంగా, దొంగతనంగా, మంది కాని దాన్ని ఆశపడి సంపాదిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు చూస్తూ ఉంటాడండి. దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నేను చేసేదాన్ని దేవుడు ఎలా ఎంచాడు? న్యాయంగా ఎంచాడు. నీకు న్యాయంగా ఎంచడం అంటే ఏంటో చెప్తాను వినండి. ఒక కొట్లో ఒక అతను పని చేసుకుంటా ఉన్నాడు. అతని న్యాయము, యజమాని న్యాయము, దేవుడి న్యాయం, 3 న్యాయాలు చెప్తాను మీకు. ఒకటి పనిచేసేవాడి న్యాయం ఏంటి తెలుసా? నేను రోజుకి 2000 పని చేస్తున్నాను, నాకు రోజుకి 600 ఇస్తున్నాడు, వాడికి ఎంత మిగిలిపోతుంది? 2000 పని చేస్తున్నాడు, వీడికి 600 ఇస్తున్నాడు, ఎంత మిగిలిపోతుంది? వాడికి 1400 మిగిలిపోతుంది అనేది వాడి ఆలోచన. వీడేమంటాడంటే నీకు 600 ఇస్తాను అబ్బాయి, నువ్వు చేస్తే చెయ్యి అంటాడు. వీడి న్యాయం. వీడేం చేస్తాడంటే ఈడు 1400 చేస్తున్నాడు కాబట్టి ఏదో రూపంగా ఇంకో 1400 రోజుకు దొబ్బేయడం మొదలెట్టాడు. ఈ న్యాయం ఏంటి? నేను 2000 పని చేస్తున్నాను, ఈడు 2000 నేను దొంగిలించేస్తున్నాను, ఇది న్యాయమే. ఇది ఈడి న్యాయం. ఆ న్యాయం ఏంటంటే ఆడే కుసరావు, పిల్లికెసరావు, కిల్లికెసరావు తీసుకుని పట్టుకుని వెళ్ళకపోడు. ఆడో 300 400 పోయినా సరే మనకు 1000 రూపాయలు మిగిలిపోతుంది అనుకుంటాడు. ఆడిది అదో న్యాయం. ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసి, ఒరే బాబు, నీ 600 ఉపయోగపడతాయి తప్ప ఆ 1400 నీకు 0. ఆ 1400 ఉపయోగపడవు. ఆ 1400 ఎవరు తింటారో వాళ్ళకి రోగాలు. ఆ 1400 ఎవరు తింటారో వాళ్ళకి జబ్బులు.
ఆ 1400 ఎవరు తింటారో వాళ్ళకి శాపాలు. ఆ 1400 ఎవరు తింటారో వాళ్ళకి ఇరుకులు, ఇబ్బందులు. వీడి న్యాయము, వాడి న్యాయము, దేవుని న్యాయము. ముగ్గురు న్యాయంగానే ఉన్నారు. ముగ్గురికి న్యాయాలు ఉన్నాయి. నేను 600 పని చేస్తాను, 1400 చూపేస్తాను, 2000 పట్టుకొచ్చేసుకుంటున్నాను. నా న్యాయం. నేను ఆడికి ఇవ్వాల్సింది 1000 రూపాయలు అయితే 600 ఇస్తానన్ను 400 పట్టుకెళ్తాడు. కాబట్టి నాకు 1000 మిగిలిపోద్ది అనేది ఆ న్యాయం. దేవుడు మాట అంటాడు, నువ్వు దేనికైతే లోబడ్డావో అదే నీ అసలైన సొమ్ము. మిగిలింది నీకు అంత దొరికిందంత కూడా నీకు అన్యాయంగా వచ్చుబడే కాబట్టి అది అన్యాయము కనుక అది తిన్నవాడు అందరూ శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు అవుతారు. అవును, అలాగే జరుగుతుంది. నువ్వు మాదిరి చూపించాలి. నీతో ఉన్న వారితో మాదిరికరమైన జీవితం జీవించేటట్లుగా నువ్వు ప్రయాసపడాలి. అదే తిమోతికి నుంచి ఆయన చెప్తున్న సాక్ష్యం. మీ అవ్వలోనూ నీ యొక్క తల్లిలోనూ నీలోనూ ఆ విశ్వాసమే వసించింది అంటున్నాడు. తర్వాత మీరు ఒక పేజీ అలా తిరగేస్తే మీరు చెప్పిన ఒక్క తిమోతి కాకుండా ఇంకొక ఇద్దరిని మీకు నేను చూపిస్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇంకో కుమారుడు కనపడ్డాడు. ఎవరు? నిజమైన కుమారుడు తీతు. అక్కడ ఎవరు కనపడ్డారు? తిమోతి. ఇక్కడ తీతు కూడా ఎవరంట? నిజమైన కుమారుడే. చూద్దాం ఒకసారి 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. నీవు దేని కొరకు నియమించబడ్డావు అంటే తీతు, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అంటే ఇతను ఏం లేనివాడు? లోపం లేనివాడు. లోపము లేనివాడే లోపము ఉన్న వారిని దిద్దగలడు. మొన్న ఏమైంది తెలుసండి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, ఏమండే మా అబ్బాయిని మీ సేవ తీసుకెళ్ళిపోయాను. మా అబ్బాయిని మీతో పాటు సేవ తీసుకెళ్ళిపోయాను. ఇప్పటికే నాతో పాటు ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా నేను మీ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్ళమన్నాను. ఎందుకు తీసుకెళ్ళిపోమంటాడు తెలుసు సేవకి? ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమింతే ఆ పెద్ద గొడవ అయిపోయింది ఆ ఊళ్ళో. ఆ తర్వాత వేరే ఊరు పంపించాడు. అక్కడ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళు చెతక కొట్టపోయారంట. మళ్ళీ 6 నెలలు అయిపోయింది కాబట్టి వాళ్ళు మర్చిపోతారు కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు నాతో అంటాడు, మీతో పాటు ఈయన్ని సేవకు తీసుకెళ్ళిపోయి నేను తినాలి. అప్పుడు ఈడేం చేస్తాడు? ఈయన్ని సేవకు తీసుకెళ్ళి ఇంకో వీటితో పాటు ఈడేం చేస్తాడు? అలవాటైపోయినా లోపము లేనివాడు ఏం చేయగలడు? లోపాలు దిద్దగలడు. లోపం లేని వాడివైతే నువ్వు లోపాలు దిద్దే స్థితి ఉంటుంది నీకు. నిలబడి చెప్పేస్తాం. ఎవరైనా మనం ఒకసారి అంటూ ఉంటారు, నాకు ఇవ్వచ్చుగా అవకాశం అంట. ఇస్తాను కంగారు పడ. చాలామంది అనుకుంటారు డెప్త్గా 4 మాటలు చెప్పేస్తే వాక్యం అనుకుంటారు. డెప్త్గా నువ్వు 4 మాటలు చెప్తే వాక్యం కాదు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావని నాకు అనిపించాలి ఫస్ట్. నీ డెప్త్ ఏంటి? నువ్వు ఆ జీవితం జీవిస్తున్నావని. క్రమశిక్షణ ఉండాలండి భక్తులట్టు అన్నాడు అనుకోండి. నీ క్రమశిక్షణ ఉందా? నీకు ఉందా? నీకు అసలు క్రమశిక్షణ అనేది ఉందా అంటే నువ్వు బోధించాలంటే ముందు నువ్వు క్రమశిక్షణ గురించి చెప్పాలంటే నువ్వేం చేయాలి? క్రమశిక్షణగా ఉండాలి. విశ్వాసం ఉండాలండి అంటాడు. మరి నీలో విశ్వాసం ఉందా? చెడుగా ఉండకూడదండి. మనం దేవుళ్ళు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలండి. ఇక ప్రసంగం చేస్తే
కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఆపకుండా 2 గంటలు ప్రజలు అనోపైన చెప్పేస్తాడు. కానీ అయ్యగారులు ఏముండదు, సాక్ష్యం ఉండదు. సాక్ష్యం లేని సేవ ఒట్టి గింజను పోలి ఉంటుంది. ఒట్టి గింజ. మీకు తెలుసా, తూర్పార పడుతున్నప్పుడు ఓకొస్తుంది. ఓకంటే విడిపోయిన ఓక కాదు, దాన్ని ఏమంటారు? పత్య, పొల్లుకాయ అచ్చం ఒడ్డుగా ఉంటుంది, కానీ లోపల ఏముండదా? అవి తీసుకెళ్ళి విత్తితే ఏమవుతుంది? ఏమి రాదు. అవి తీసుకెళ్ళి ఫుల్లుకాయలాగా ఇస్తామనుకోండి, ఏమవుతుంది? ప్రియులారా, మీరు ఇక్కడ వరకు మారరా, మీరు మారాలి, మీరు ఇలా ఉండాలి. ఎందుకు అర్థం అలాగా? విశ్వాసులు అందరూ కొంతమంది చాలా అరిచేస్తుంటారు. ఏంటి నాకు ఆ వరం రాలేదు అరిచేస్తుంటారు గట్టిగా. ఆమెనన్నా సరే చెవు తెగిపోవాలి, హల్లెలూయా అంటే చెవు ఊడిపోవాలి. నేను అంటాను, అలా చెప్తే కానీ ప్రజలు వినరు అనుకుంటారు వాళ్ళు. అప్పుడు మనము దేవుడు జీవించినప్పుడు, ఇలా జీవించినప్పుడు, అలా జీవించినప్పుడు, అప్పుడు మండినప్పుడు నువ్వు అలా జీవించబోదే వాళ్ళకేమర్థమైంది తెలియదు కదా. కొంతమంది ఈ లోపల సత్ర వాళ్ళకి అర్థమవుతుంది. పాప వాళ్ళు కూడా అర్థమవుతుంది. శబ్దాన్ని బట్టి కొట్టేసరి చెప్పట్లు అంతే, సత్రంలో ఆయన కొట్టబోతే ఆయన ఊరుకోడు. ఈ సహోదరు ఒక్క తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాక్యం వింటారంటాడు ఆయన. కేకలేసి కానీ ఎవరికేమి అర్థం కాలేదు. అంటే ఏంటి? విమర్శ కాదు ఇది, విమర్శ కాదు, విషయం. నువ్వు చెప్పే 2 మాటలు చక్కగా చెప్పు, అది నీ జీవితంలో సాక్ష్యంగా కనబడాలి. దానికి నువ్వే నిజమైన సాక్ష్యం అవ్వాలి. ప్రార్థన చేయండి అని ప్రార్థన గురించి పెద్ద ప్రసంగాలు చేసి అసలు నీలోనే ప్రార్థనా జీవితం లేదనుకో, నీ ప్రసంగం ఎవరికి కావాలి? విశ్వాసం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి నీలోనే విశ్వాసం లేకపోతే నీ ప్రసంగాలు ఎవరికి కావాలి? నేను చెప్పిన మాటలు అర్థమైతే ఒకసారి ఇలా చూపించండి. చెయ్యి అర్థం అవ్వట్లేదని ఇలా అనండి, అర్థమైపోయినా పర్లేదు ఇలా అనండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. అర్థమవుతాయా? మన జీవితమే లోపము లేనిదిగా ఉన్నప్పుడే మన సాక్ష్యం. మనం పెద్దగా మనం ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మనం అంతా కూడా ఇలా జీవించాలి, అలా జీవించాలి. మనం దేవుళ్ళు బతికేయాలి, లోకంలో చచ్చిపోవాలి. నీ జీవితం అందుకే ఓ భక్తుడు, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము. నీ సాక్ష్యంలో ఏముండాలి తెలుసా? త్యాగం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లోపములు దిద్దే పని నీకు అప్పగించాను తీతు. లోపము లేని వాడవు గనుక లోపములు దిద్దే పని నీకు అప్పగించాను. నువ్వే లోపములు కలిగిన వాడివై ఉంటే, నువ్వే లోపము కలిగిన అనుభవాల్లో ఉంటే, నువ్వు లోపము దిద్దే పనిలో ఎలా ఉండగలవు? మనం 100 పేర్లు పెట్టుకోవచ్చు, 100 మందికి పేర్లు పెట్టచ్చు, కానీ మన పేరు ఎవరు పెడతారో అని ఒక్కటే ఆలోచించాలి. అందుకే అంటాడు, మనకి మనమే విమర్శించుకుంటే మనం తీర్పుకు పొందకపోతాం. ఏం చేయాలి? మనకి మనమే విమర్శించుకోవాలి. నన్ను ఎవడైనా అడుగుతాడా? నేను నల్ల చొక్కా వేసుకొని వస్తానండి, మీరు ఎవరైనా అడుగుతారు నన్ను? నేను ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వస్తాను, మీరు అడుగుతారా నన్ను? నేను బూట్లు వేసుకుని స్టేజ్ ఎక్కుతాను,
మీలో ఎవరైనా అడుగుతారు నన్ను, ఇదే కరెక్ట్ అని చెప్పేస్తాను వాక్యంలో. ఇదే కరెక్ట్ అండి, నా బూట్లలో కూడా వచ్చేది అభిషేకం అని చెప్తుంటే మీరు కూడా హల్లెలూయా స్తోత్రం ఆయన, మా పాస్టర్ గారు బూట్లలో కూడా వచ్చేసింది ఆయన స్తోత్రం హల్లెలూయా అనుకుంటారు తప్ప ఇంకేముండదుగా. నేనే సినిమాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చూస్తూ ఇదంతా జనరల్ నాలెడ్జి కోసం చూస్తున్నాను అని అనుకోండి, నేనే లోపములు కలిగి లోపములను గురించి ఎత్తిపెట్టే అర్హత నాకు ఎక్కడుంది? నేనంటాను, అలాంటి వాళ్ళు దేవుని పని చేసేవాళ్ళు దేవుని పని చేయకపోవడమే వాళ్ళకి చాలా మేలు. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారండి లోకంలో, అబద్ధ బోధకులండి. వాళ్ళ కడుపే వారి దేవుడు, వాళ్ళ కడుపే వారి దేవుడు. వారు గొర్రెల గురించి ఆలోచించరంట, గొర్రెల గురించి ఆలోచించరంట. కేవలం వారి కడుపు కోసమే వాళ్ళ పని చేస్తున్నారంట. పరిశుద్ధతను గురించి బోధించే మనందరం కూడా పరిశుద్ధులమై ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన చిత్తము ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? చదవండి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? చూడండి, సేవకులైన వాళ్ళు చాలా మంది ఎలా వహించుకుంటారా? వాళ్ళకి వాళ్ళే ధైర్యం వహించుకుంటారు. ఏం కాదు, నేను చాలా పర్ఫెక్ట్, ప్రతిదానికి దానికి ఒక రీజన్ చెప్పుకుంటూ, దీనికోసం నేను ఈ పని చేస్తున్నాను, దీనికోసం నేను ఈ పని చేస్తున్నాను, దీనికోసం ఈ పని చేస్తున్నాను అంటాడు. అబద్ధ బోధకుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేని విషయంలో? సేవకుడు అని నీకు తెలిసిన తర్వాత, నిజమైన సేవకుడు అని తెలిసిందనుకో, అతనికి రెట్టింపు ఘనత ఇచ్చి సన్మానించమని వాక్యం చెప్తుంది. రెట్టింపు ఘనత. అతడు సేవకుడు అయ్యుండి మోసగాడై ఉంటే అతన్ని వందనము కూడా చెప్పొద్దంటది వాక్యం. ఏం చెప్తుంది? అతనికి వందనం చెప్పి శుభమని చెప్పి కూర్చోమని కూడా నువ్వు అనకు. ఎందుకు? తనకు తానే ధైర్యం వహించుకుంటున్నాడు వాడు. తనకు తానే నేను గొప్పవాడిని ఫీల్ అయిపోతున్నాడు. ఆ మాత్రం రెఫరెన్స్లు మీరు చెప్పి వాక్యం చెప్పలేరా? చెప్పండి ఏమండి, ఆ మాత్రం రెఫరెన్స్లు మీరు చెప్పి వాక్యం చెప్పలేరా? బోల్డ్ మంది లేరా మనలో వాక్యం చెప్పగలిగిన వాళ్ళు? ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అలాంటి వాళ్ళ గురించి వాక్యం ఏమంటుందో చూద్దాం. ఎదుటివానికి బోధించు నీవు, ఎదుట వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? చెప్పండి. ఎదుట వారికి బోధించు నీవు, నేను మీకు బోధిస్తున్నాను, నాకు నేను బోధించుకోవాలి. ఎదుట వారికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకోవా? నీకేం చెప్పుకోవా? నీ ఇష్టానుసారం బతికేస్తావా? వాక్యం చెప్తున్నావు. నాకే ప్రశ్న. ఈరోజు కొంతమంది దొంగలు, అబద్ధికులు ఉన్నారండి, మోసగాళ్ళు, సేవకులు. వాళ్ళ గురించి ఏంటంటే కడుపు మండిపోతుందండి, కడుపు మండిపోతుంది. ఈ మధ్య చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంది. వీళ్ళ బతుకులకు సేవ, వీళ్ళ సేవకులని పేరు పెట్టుకుని తిరగడం, వీళ్ళు మేము చేసేది ఏదో గొప్ప పని అయినట్టు పెద్ద పెద్ద డ్రెస్సులో. వీళ్ళ బతుకు తగలెట్ట. అది ఓ బతుకైనా కుక్క కూడా బతుకుతుంది నీకంటే బాగా. కుక్క నీకంటే మంచిగా బతుకుతుంది కదరా. అప్పుడు ఇక్కడ వాక్యం అంటుంది, బోధిస్తున్న నీవు నీకు నువ్వు బోధించుకోవా? నీకేం బోధ లేదా? బోధ వాళ్ళకైనా నీకు అక్కర్లేదా? బోధ వాళ్ళకైనా నీకు అక్కర్లేదా? బోధ వాళ్ళ కోసమైనా నీ కోసం కాదా? బోధించే నీవు బోధించుకోవా? నీకు నువ్వు చదవండి.
దొంగిలవద్దని ప్రకటించు నీవు, దొంగిలించవద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా, దొంగిలించదవా, దొంగతనాలు చేయొద్దని చెప్తున్నావు, నువ్వే దొంగతనాలు చేస్తున్నావు. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించవద్దని చెప్తున్నావు, నువ్వే వ్యభిచరించదవా. విగ్రహములకు అసహించుకొను, విగ్రహములను అసహించుకొనుమని, విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా. గుళ్ళను దోసుకుంటున్నాడంట, విగ్రహాలనేమో అసహించేసుకున్నాడంట, గుళ్ళను మాత్రం ఏం చేస్తున్నాడంటే దోసేసుకుంటాడు. చదువుదాం. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా. దేవుణ్ణి అవమానపరుస్తావా నువ్వు? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? మిమ్మును బట్టియే కదా. లోపాలు కలిగి ఉన్న వారిని బట్టి కాదా? చెప్పండి, ఎవరిని బట్టి దూషించబడుతుంది దేవుడి నామం? ఈరోజు ప్రతివాడు మీకు పైనుంచి వచ్చేస్తున్నాయంట కదా, పైనుంచి వచ్చేస్తున్నాయంట కదా, ఎందుకు అంటున్నాడు? కొందరు ఆ పనులు చేయబట్టే కదా. మీకేంటండి హల్లెలూయా స్తోత్రం అంటే డబ్బులు వచ్చేస్తాయి ఎందుకంటున్నారండి? ఎందుకు ఆ మాట అంటున్నారు? ఏళ్ళని బట్టి కదా. క్రమశిక్షణ లేని మన తనం, క్రమశిక్షణ లేని మన జీవితం, ఒక తీర్మానం ఉండదు, ఒక ప్రతిష్టత ఉండదు, నేర్చుకోవడం ఉండదు. ఎల్లకాలం ఒకటే బతుకు, ఒకటే బతుకు. పెద్ద ప్రసంగాలు వచ్చు, మనకు పాటలు వచ్చు, కానీ బతకడం మాత్రం మనకి చేత కాదు. దేవుని వాక్యం అంటది మీలాంటి వాళ్ళని బట్టే కదా. చెప్పండి, ఏమవుతుందంట? అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది, ఆయన నామం దూషించబడుతుంది. అన్యజనుల మధ్యలో ఆయన నామం ఏమవుతుందండి? దూషించబడుతుంది. ఈరోజు మనం అలా బ్రతికితే మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, నువ్వు కాదు దూషించబడేది. మనల్ని తీసుకెళ్ళి గోతులో మట్టిలో పెట్టారనుకోండి, మట్టిలో పెడితే మళ్ళీ చూద్దామని ఎవరికైనా అనిపించి గొయ్యి తీస్తామంటే ఒప్పుకుంటారా? నిన్ను మట్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ గొయ్యి కూడా తీరు. అయిపోయింది నీ కథ. ఇలాంటి దీనికోసమా అండి ఇన్ని ఆలోచనలు? దీన్ని సంతోష పెట్టడం కోసమా? దీన్ని ఆనందపరచుకోవడం కోసం అనుకుంటారా? బోధించే నువ్వు బ్రతకకపోతే, బోధ వింటున్న మనం బ్రతకకపోతే దీనికోసమేనండి. చావడము ఒకవేళ నీ జీవితంలో నీకు రాకపోతే గనక నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నువ్వు చచ్చిపోవడం ఖాయం. నీ చావును ఆపడం ఎవడి వల్ల కాదు ఈ లోకంలో. అలాంటి మరణమునకు లోనగు ఈ శరీరమును గురించి నేను దౌర్భాగ్యుడిని అయిపోవలసిన అవసరం ఎంత ఉంది చెప్పండి? ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభు అని పాడుకుంటున్నాం, మనం దౌర్భాగ్యులం అయిపోతున్నాం. లోపములను దిద్దగలిగిన తీతును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో లోపములను సరిదిద్దగలిగిన వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలండి? లోపాలని సరిదిద్దేవారు దేవునికి పోలికగా ఉంటారో, పరిమళ వాసన కలిగి ఉంటారో. చెప్పండి గట్టిగా. లోపాలను సరిదిద్దాలి. లోపాలను మన జీవితంలో మనము కలిగి ఉండకుండా చూసుకోవాలి. మనల్ని మనమే సద్విమర్శ చేసుకోవాలి. అద్దం దగ్గర నిలబడినట్లుగా దేవుని వాక్యం దగ్గర నిలబడి, నేను చేసేది రైటా రాంగా, నేను చేసేది మంచా చెడ్డా. నేను చాలాసార్లు మీతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పని చేసినా ప్రార్థన చేయండి. అప్పుడు మీకు అర్థమవుద్ది నేను చేసింది తప్పో కాదు. మీరు ఏ పని చేసినా పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి. నువ్వు చేసింది యథార్థమైందో కాదో నీకు తెలుస్తుంది. అన్నీ నీకు సినిమా చూడాలనిపించింది అనుకో, ప్రార్థన చేసుకుని కూర్చో, నీకు ధైర్యం ఉంటే. సినిమా ముగించిన తర్వాత ప్రార్థన చేయి. నువ్వు నీ బతుకులు మళ్ళీ సినిమా జోలికి వెళ్ళవు, నువ్వు సత్తావు, భయమేసేద్ది. కానీ అవి చేయవుగా. పాపం ఎప్పుడైతే చేసామో మనం అప్పుడు ప్రార్థన మానేస్తాం. స్తోత్రం హల్లెలూయా అంతే, ఆమేన్. చెయ్యం ప్రార్థన. అప్పుడు నామకార్థపు చిన్న మాటలు, పొడి మాటలు మాట్లాడేసుకుంటూ ఉంటాం. చిన్న మాటలు బుకాయించేస్తూ ఉంటాం దేవుని దగ్గర. ప్రభువా నా కష్టం నీకు తెలీదా నాయనా, నా శ్రమ నీకు తెలీదా నాయనా, నాది నీకు తెలీదా నాయనా.
ఎవడ కావాలి నీ బోడి సాకులు? మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకోవడం అంటే వీళ్ళు సుఖపడిపోయి జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వీళ్ళు అద్భుతమైన డూప్లెక్స్ బిల్డింగుల్లో ఉండి వెళ్ళిపోతున్నారా? వీళ్ళ కుటుంబాల్లో సుఖ సౌఖ్యాలు కొలువు తీరిపోయి ఆ మహాశ్రమలు పడిపోయిరా వీళ్ళు? వాక్యం చదివేమంటే అర్థం ఉండాలి, వాక్యం చెప్తున్నామంటే అర్థం ఉండాలి. మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కొని వస్తున్నారు పరలోకం వాళ్ళు. మహాశ్రమ పడ్డారు వాళ్ళు. ఈ లోకంలో శరీరముతో జయించారు, శరీర కార్యాలను జయించారు, లోపము లేని వారిగా జీవించారు, లోపము కలిగిన వారి లోపాలను దిద్దారు. అది కాదు సాక్ష్యం. ఒక బేదను చూసి కనికరించలేని బతుకు మనది. ఒక బేదను చూసి కనికరించలేవు. ఒక భర్త చనిపోయిన ఆమెను చూసి జాలి ఉండదండి కొంతమందికి. అయ్యో నాకు భర్త ఉన్నాడు కదా, ఆమె భర్త చనిపోయాడు కదా. అది కాదు, ఇంకా వాళ్ళని వేలు పెట్టి చూపించి బతుకు చూడు. జాలి లేదా నీకు? ఎంత కూడా జాలి లేదా? ఆమె భర్త చచ్చిపోయాడుగా. ఉద్యోగం లేని పిల్లలను చూసి జాలి ఉండదు పాపం. అయ్యో ఆమె పిల్లలకి ఉద్యోగం కూడా లేదు కదా, జాలి లేదా నీకు? అయ్యో వారి కుటుంబం దారుణమైన స్థితిలో ఉంది కదా అని జాలి లేదా నీకు? మనం దేవుని బిడ్డలం, పరిమళ వాసన కలిగిన వాడు, జాలి పడాలి. కష్టం ఎవరైనా ఒకటేనండి. నీ మనస్సులో నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. ఇంకా లోకానుసారమైన జీవితంలో ఉండక ప్రభు కొరకు ఒక మంచి జీవితం జీవించడానికి నీ మనస్సును స్థిరపరుచుకుని దేవుని దగ్గర అడుగు, ప్రార్థన చేయి. ప్రభా నాకు అలాంటి కృప దయచేయండి, నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి, నన్ను అభిషేకించండి, నన్ను నింపండి, నాకు నీ కృప దయచేయండి.